అలాగే నా పేరు మాత్రం ఒకటి మన ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఏదైనా ఒక విషయంలో అతి అనేది ఉండకపోతేనే మంచిది. అంటే అది అతి ప్రేమైనా, లేదంటే అతి కోపమైనా, అతి ద్వేషమైనా, ఏదైనా సరే, ఏదైనా ఒక విషయంలో అతిగా ఆలోచించి, అతిగా ముందుకెళ్ళకపోతేనే బెటర్ అనిపిస్తుంటది కొన్ని కొన్ని సార్లు. ఎందుకంటే ఈ అతి ప్రేమ, అతి ద్వేషం, అతి కోపం వీటి వలన ఎండ్ ఆఫ్ ది డే సఫర్ అయ్యేది మనమే. ఎందుకంటే అవతల ఉన్నవాళ్ళు వీటిని పెద్దగా పట్టించుకోకుండా, వీటన్నిటిని దాచుకున్న మనల్ని పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. హ్యాపీగానే ఉంటారు ఆల్మోస్ట్. అండ్ వాళ్ళకంటూ సెపరేట్ లైఫ్ ఉంటది. కానీ మనం ఇవన్నిటిని కూడా ఎవరెవరి మీదైతే పెంచుకుంటూ వెళ్తుంటామో మనకే తెలియకుండా మనం మన జీవితంలోని ముఖ్యమైన విషయాలన్నీ పక్కన పెట్టి, మన జీవితంలో మనం దేని గురించి ఆలోచించాలనే విషయాన్ని కూడా మర్చిపోయి, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళ గురించే ఎప్పుడు ఏం చేస్తున్నారని చెప్పి థింక్ చేస్తూ ఉంటాం. వాళ్ళ మీదే ఫోకస్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ది డే మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను కోమలి అని ఒక యూట్యూబర్ ఉంది. ఆ అమ్మాయికి జరిగిన ఒక సంఘటన, ఆ అమ్మాయి విషయంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు బేసిక్‌గా ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మళ్ళీ ప్రూవ్ చేస్తోంది. అందుకే ఇవన్నీ కూడా చెప్తున్నా. సో అసలు ఏం జరిగింది ఏంటనేది కొంచెం క్లియర్‌గా చెప్తాను. డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి వీలైతే. లైక్ చేసిన తర్వాత హైప్ అన్న ఆప్షన్ వస్తది. అక్కడ హై పాయింట్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. సో దట్ ఈ వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఈ కోమలి అనే అమ్మాయి విశాఖపట్నానికి చెందిన ఒక అమ్మాయి అనమాట. ఒక యూట్యూబర్ అమ్మాయి. యూట్యూబరు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సరు. ఈ అమ్మాయి విశాఖపట్నంలోనే పుట్టి పెరిగింది. బట్ ప్రస్తుతానికైతే మాత్రం హైదరాబాద్‌లో ఉంటోంది. హైదరాబాద్‌లో మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుతోంది ఆ అమ్మాయి. అండ్ చదువుతున్న టైంలోని అమ్మాయి ఒక పక్క యూట్యూబ్, మరొక పక్క ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ కూడా చేసుకుంటూ, వాటిలో వీడియోస్ అయితే చేసుకుంటూ చాలామందికి రీచ్ అయింది. కొంచెం పాపులర్ అయింది. అండ్ వేరే వాళ్ళ ఛానల్స్‌లో కూడా ఆ అమ్మాయి చాలా సార్లు కనబడింది. అలాగా చాలా వరకు తెలుసు కొంతమందికి ఆ అమ్మాయి అయితే మాత్రం. అయితే అలా బాగా పాపులర్ అయింది. అంతా బాగానే ఉంది. వయసు కూడా చిన్నదే. 21 ఏళ్ల వయసు అంతే. ఎక్కువ వయసు కూడా కాదు. సో చిన్న వయసులోనే కొంచెం పాపులారిటీ వచ్చింది. సో ఇంకా బెటర్‌గా ట్రై చేసి, ఇంకా బెటర్‌గా తన కెరియర్ మీద కాన్సంట్రేట్ చేస్తే మేబీ ఇండస్ట్రీలో కూడా వెళ్ళొచ్చేమో చెప్పలేం. అండ్ యూట్యూబ్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో చాలా పెద్ద స్థాయికి వెళ్ళొచ్చేమో అది కూడా చెప్పలేం. ఏదైనా జరిగే అవకాశం ఉంది. బట్ అవి ఏమీ జరగకుండా తనని తానే ఆపేసుకుంది. ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇదంతా కూడా దేనికోసం చేసిందంటే ఒక అబ్బాయి కోసం. 21 ఏళ్ల వయసులో ఏదైతే ప్రేమకు సంబంధించిన సంఘటనలు జరుగుతూ ఉంటాయో, అంటే ఈ ప్రేమ పుట్టడం, అది ఫస్ట్ ఆకర్షణ పుడుతుంది. ఆకర్షణ ప్రేమగా మారిందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళు లేకపోతే ఇంక జీవితమే లేదనుకుంటారు. ఇక ఇలాంటివన్నీ ఉంటాయి చూశారు. వీటి తాలూకు పర్యావసనాలు, ఇలాంటి సంఘటనలన్నీ కూడా, వీటి తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా అదే జరిగింది ఈ అమ్మాయి విషయంలో. సో బేసిక్‌గా అఖిల్ రెడ్డి అని చెప్పి ఇంకొక యూట్యూబర్ ఉన్నాడు. ఆయన కూడా వైజాగ్‌లోనే ఉంటాడంట. ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆయన. కాకపోతే ఏంటంటే ఇక అతనికి అంటే కేవలం యూట్యూబ్ అన్నట్టు మాత్రమే కాకుండా ఇంకా వేరే జాబ్ అది కూడా ఉంది. సో అతను వేరే కంటెంట్ అయితే చేసుకుంటూ ఉంటాడు. అది వేరే విషయం. అయితే వీళ్ళిద్దరికి మంచి పరిచయం అయితే ఏర్పడింది. ఆ పరిచయం తిన సైడ్ నుంచి, ఈ అమ్మాయి సైడ్ నుంచి, కోమలి సైడ్ నుంచి ప్రేమగా మారింది. అయితే అలా మారిన తర్వాత ఆ అబ్బాయి ఏమో ఇక ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగానే బిహేవ్ చేశాడనమాట. బట్ ఆ తర్వాత యాక్చువల్‌గా నేను ఇంకొక వీడియో చూశాను. వేరే యూట్యూబర్స్ రియాక్ట్ అయిన వీడియో ఒకటి ఉంటది కదా! సో ఒక నలుగురు యూట్యూబర్స్ కలిసి కూర్చొని మాట్లాడింది ఇంకొక వీడియో ఉంది. ఆ వీడియో చూసి యాక్చువల్‌గా నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, ఈ అమ్మాయి బేసిక్‌గా ఇతన్ని ఇష్టపడుతోంది. కానీ ఇతను బేసిక్‌గా ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయి కూడా ఇతన్ని ఇష్టపడుతోంది. సో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఆ అమ్మాయి బెంగుళూరులో ఉంటోంది. అవతల అమ్మాయి. సో ఇతను బేసిక్‌గా ఇక్కడ ఉంటాడు. అండ్ ఈ అమ్మాయి ఏమో హైదరాబాద్‌లో ఉంటది. సో ఇతను వైజాగ్‌లో ఉంటాడు. సో ఇలాగా 3 ప్రాంతాలకు సంబంధించిన స్టోరీ అనమాట ఇది. అయితే ఇతను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే విషయాన్ని ఈ కోమలి క్లారిటీ ఇచ్చేసాడు. క్లారిటీగా చెప్పేసాడు. నేను ఆ అమ్మాయినే ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. నేను నిన్నైతే ప్రేమించలేను, పెళ్లి చేసుకోలేను అని చెప్పి. సో అయినా కూడా ఈ అమ్మాయి ఆశ చావక, ఆశ వదులుకోక, సరే నువ్వు ఆ అమ్మాయినే ప్రేమించు, కానీ నాతో కూడా ఉండు, నాతో కూడా మాట్లాడు. నా ఒక ఫ్రెండ్‌గా ఉన్నానో, లేదంటే వాటెవర్ ఇట్ ఈస్ మొత్తానికి. అంటే నాతో ఏదైతే ఒక కమ్యూనికేషన్ ఉందో, ఒక జర్నీ ఉందో దాన్ని ఎండ్ చేయకు అన్నట్టుగా చెప్పింది. చెప్పిన తర్వాత వీళ్ళిద్దరూ నార్మల్‌గా మాట్లాడుకుంటున్నారు. సో అటు ఆ అమ్మాయి అక్కడ బెంగుళూరులో ఉంది కాబట్టి, ఇంకా వీళ్ళకి కూడా పెద్దగా
సీరియస్ ఇష్యూస్ ఏం రావు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి, ఈ అబ్బాయి పక్కపక్కనే ఉన్నారనుకోండి. ఇప్పుడు ఆ అమ్మాయితో రిలేషన్‌లో ఉండి కూడా ఈ అమ్మాయితో ఫోన్‌లో మాట్లాడతానంటే ఆ అమ్మాయి ఎందుకు ఒప్పుకుంటది? ఒప్పుకోదు గదా! సో, అందుకని ఆ ప్రాబ్లమ్ రాలేదు వీళ్ళకి. ఆ అమ్మాయి అక్కడెక్కడో బెంగుళూరులో ఉండడం వల్ల వీళ్ళకి ఆ ప్రాబ్లమ్ అయితే రాలేదు. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ పరిచయం కొంచెం ఎక్కువగానే ఉంది. అండ్ ఇన్‌ఫాక్ట్ తను జాబ్ చేస్తూ ఉండడం వల్ల తనకు శని, ఆదివారాలు సెలవు. అండ్ ఆ టైంలో అప్పుడప్పుడు తిన దగ్గరకొచ్చి తినతో పాటు ఉంటూ ఉండేవాడు. అది ఆ అమ్మాయి పిలవడం వల్లనే. "నువ్వు అట్‌లీస్ట్ సాటర్‌డే, సండే అయినా సరే నాతో పాటు ఉండు. అంటే నీకు సెలవులొచ్చినప్పుడు నాతో కూడా కొంచెం టైమ్ స్పెండ్ చెయి" అన్నట్టుగా ఈ అమ్మాయి అడిగితే ఈ అబ్బాయి వచ్చేవాడు. అండ్ ఇన్‌ఫాక్ట్ సీసీటీవీలో ఒక ఫుటేజ్ కూడా రికార్డ్ అయింది. శనివారం రాత్రి వచ్చాడు. అండ్ ఆదివారం ఉదయం తను మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఫుటేజ్ అయితే రికార్డ్ అయిందనమాట. సో, బేసిక్‌గా ఆ ఫుటేజ్ చూపించి పోలీసులు విచారిస్తే ఆ అమ్మాయే పిలిచింది రమ్మని. వచ్చాము, మాట్లాడుకున్నాం అన్నట్టు చెప్పాడనమాట. సో, ఇది బేసిక్‌గా ఇది ఎక్కడి వరకు దారి తీసింది అనేది మాట్లాడుకోవద్దు మనం. ఎందుకు అంటే ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి, ఆ అమ్మాయి ఇప్పుడు మన ముందు లేదు కాబట్టి, ఆ అమ్మాయి వ్యక్తిగత విషయాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడడం అనేది తప్పు. మాట్లాడకూడదని కూడా అనిపిస్తోంది కాబట్టి నేనవి మాట్లాడట్లేదు. ఎవరు కూడా మాట్లాడకండి వాటి గురించి ఈవెన్ కామెంట్ సెక్షన్‌లో కూడా. కాకపోతే ఏంటంటే వాళ్ళ మధ్య చనువైతే కొంచెం ఎక్కువనే ఉంది. ఈవెన్ వాళ్ళు పెళ్లి చేసుకోరు, ప్రేమించుకోరు అని తెలిసినా కూడా. అంటే ఆ అమ్మాయి ప్రేమిస్తోంది. ఇతను ప్రేమించిన ఆ అమ్మాయికి తెలిసినప్పటికీ కూడా వాళ్ళ మధ్య చనువైతే కొంచెం ఎక్కువే ఉంది. వాళ్ళ మధ్య స్నేహం కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. పరిమితికి మించే ఉంది. ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. ఇన్‌ఫాక్ట్ ఈ ఇన్సిడెంట్ జరగడానికి 6 నెలల ముందు ఆల్రెడీ ఒకసారి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ అబ్బాయి కోసమే. ఈ అబ్బాయి ప్రేమించమంటుంటే ప్రేమించట్లేదు అన్న కారణం చేత ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఫ్యాన్‌కి ఉరేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ ఫ్యాన్ ఊడి పడిపోయింది. పడిపోవడం వల్ల ఈ అమ్మాయికి ఏమీ కాలేదు. ఈ అమ్మాయి బ్రతికే ఉంది. తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా మాట్లాడి, ఒప్పించి, సర్ది చెప్పి ఎందుకు ఇలాంటివన్నీ కూడా అన్నట్టుగా చెప్పారు. అయితే ఆ టైంలో ఇతనితో కూడా మాట్లాడారు. బట్ ఇతను పెద్దగా ఇష్టపడలేదు అప్పుడు కూడా. అదే విషయం అందరికీ తెలిసింది. అయితే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారు యాక్చువల్‌గా వేరే కంట్రీస్‌లో వర్క్ చేస్తారు. గల్ఫ్ కంట్రీస్‌లో వర్క్ చేస్తుంటారు. ఎందుకంటే ఆవిడ అక్కడ ఉండి వర్క్ చేస్తేనే ఇక్కడ వీళ్ళకి ఫైనాన్షియల్‌గా కొంచెం బెటర్‌గా ఉంటదన్న ఉద్దేశ్యంతో. సో, ఇటు ఆ అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉంటారు కానీ ఆయన బేసిక్‌గా ఇంటర్నెట్ వీటన్నిటికి కూడా చాలా దూరంగా ఉంటారు. ఆయన దగ్గర సెల్ ఫోన్ కమ్యూనికేషన్ కూడా పెద్దగా ఉండదు ఆయన దగ్గర. సో, అలాంటి వ్యక్తి ఆయన. సో, ఇలాగా వీళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంది. సో, హ్యాపీగా చదువుకొని వీలైతే ఆ పాపులారిటీ గెయిన్ చేసుకొని అటు జాబు చేసుకుంటూ, ఇటు ఈ పాపులారిటీని కంటిన్యూ చేసుకుంటూ చాలా మంచి పొజిషన్‌లో ఉండాల్సిన అమ్మాయి. బట్ ప్రేమ అనే దాంట్లో పడిపోయి ప్రేమ కూడా కాదు సారీ. అతి ప్రేమ. ఈ అతి ప్రేమలో పడిపోయి అతను కాదంటున్నాడని తెలుసు. ఎన్ని సార్లు అడిగినా కాదంటున్నాడని తెలుసు. ఆయన మనసులో ఇంకొక అమ్మాయి ఉందని తెలుసు. అయినా కూడా స్నేహాన్ని కంటిన్యూ చేయమంది. ఆ స్నేహం అలాగ స్నేహంగానే ఉండాలి. స్నేహం మళ్ళీ ముందుకెళ్ళకూడదనే క్లారిటీ లేని వయసు ఆ అమ్మాయిది. అమ్మాయి వయసు అని చెప్తున్నాడు కదా! ఇప్పుడు 21 సంవత్సరాలు. సో, వయసు తక్కువ. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది పూర్తిగా రాలేదు. పూర్తి స్థాయిలో. అర్థం కాలేదు ఆ అమ్మాయికి. అంటే మేబీ మారతాడేమో, మళ్ళీ నన్ను ఇష్టపడతాడేమో అలా ఆలోచించింది. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే అందరూ అలా మారిపోయేటట్టయితే ఈ ప్రపంచంలో ఎంతోమంది ఆల్రెడీ వేరే వాళ్ళని ఇష్టపడుతున్న వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. సో, అలాగా అందరూ కూడా సరే మనం వేరే వాళ్ళని ఇష్టపడుతున్నాం కానీ వీళ్ళు మనల్ని బాగా ఇష్టపడుతున్నారు కదా అని చెప్పి వీళ్ళ వైపు తిరిగిపోతే ఎన్నో దారుణాలు చూస్తాం మనం. సో, అందుకని బేసిక్‌గా ఎవరిని ఇష్టపడుతున్నారో, ఎవరి మనసులో ఎవరున్నారో వాళ్ళతోనే ఉంటే బెటర్. బేసిక్‌గా ఈ అమ్మాయి చేసింది ఇక్కడ ఇది చాలా పెద్ద మిస్టేక్ అసలు. ఆ అబ్బాయి ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతున్నాడని తెలిసిన తర్వాత కూడా ఇలాగా తనతో స్నేహంగా ఉండాలి అని అనుకోవడం. అదైతే కరెక్ట్ కాదు. సో, ఇది చాలా వరకు చాలా చోట్ల జరుగుతూ ఉంది కూడా. ఈవెన్ అమ్మాయిల విషయంలో అబ్బాయిలు కూడా ఇలాగే బిహేవ్ చేస్తారు చాలామంది. అంటే ఒక అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు ఆల్రెడీ. తను ఆ అబ్బాయిని ప్రేమిస్తది, పెళ్లి చేసుకుంటది ఇవన్నీ తెలుసు. అయినా కూడా ఆ అమ్మాయితో స్నేహం నటిస్తూ ఉంటారు. ఎందుకు? ఏదో ఒక రోజు వాళ్ళిద్దరూ విడిపోతారేమో, అప్పుడు మనం కనెక్ట్ అవుతామేమో అన్న ఒక సెన్స్‌లోనే ఉంటారు. ఈ గ్యాప్‌లో పోనీ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, బెస్టీస్ బెనిఫిట్స్ ఇలాంటివేవో ఉంటున్నాయి కదా! ఈ మధ్య కాలంలో చండాలాలు. సో, వీటిని కూడా ఏమైనా క్యాష్ చేసుకుందామేమో అన్న పాయింట్‌లో ఉన్నవాళ్ళు కొంతమందున్నారు. వీళ్ళే పుల్లలు పెట్టి విడగొట్టడానికి ప్రయత్నించినోళ్ళు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు విడిపోతే ఈడు కలుద్దాము, ఈడు తగులుకుందాం అన్నట్టు చూస్తాడు కాబట్టి. సో, వీడైనా జెన్యూన్‌గా పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉంటాడా అంటే అది లేదు మళ్ళీ. అది అమ్మాయిల విషయంలోనే ఉంది. అందరూ అలాగని నేననను. ఈ అమ్మాయి చాలా సీరియస్‌గా లవ్ చేసిందని చాలా స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి, ఈ అమ్మాయి అలా ఆలోచించే అమ్మాయి అయితే కాదని తెలుస్తోంది.
కానీ జనరల్గా ఉంటారు, ఇది జెండర్తో సంబంధం లేకుండా అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఎలా ఉంటారంటే అదొక టైప్ ఆఫ్ ఈగో. ఇప్పుడు మనం ఒక అమ్మాయిని లవ్ చేసాం, ఆ అమ్మాయి ఇంకొకటి లవ్ చేస్తోంది. సో వాళ్ళిద్దరి మధ్య ఎలాగైనా పుల్లలు పెట్టి వాళ్ళని విడగొట్టేసి మనం సెట్ చేసుకొని తర్వాత మనం కూడా ఎలాగ పెళ్లి చేసుకొని కొన్నాళ్ళ తర్వాత మనం వదిలేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ రిలేషన్లో ఉందని మనకు తెలుసు కదా. సో అలాంటప్పుడు మనం ఎలా పెళ్లి చేసుకుంటాం, ఈ కాన్సెప్ట్లో ఉంటారు కొంతమంది. సో ఇలాగ రకరకాల ఐడియాలజీలతో యూత్ ఇప్పుడు బేసిక్గా భ్రష్టు పట్టిపోతుంది అని కూడా కాదు, అంతకంటే ఏదైనా డిగ్రేడింగ్ వర్డ్స్ ఏమైనా ఉంటే అవి మాట్లాడాలి ఇంకా. అది అంటే వాళ్ళు బేసిక్గా లవ్కి, లస్ట్కి, అట్రాక్షన్కి దేనికి తేడా తెలియకుండా పోతుంది. అట్ ద సేమ్ టైం మనం ఎవరిని లవ్ చేయాలి, ఎవరిని లవ్ చేయకూడదు అనే డిఫరెన్స్ కూడా తెలియకుండా పోతుంది. ఇక్కడ అబ్బాయి తప్ప అంటే చెప్పడానికి కూడా తెలియట్లే, అసలు ఏమనాలో అర్థం కావట్లేదు ఇక్కడ ఎవరికి తప్పు అంటే. సో అటు ఇతను ఆల్రెడీ ఇంకొక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు, ఆరు ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతున్నాడని ఇతనికి తెలిసి ఆ అమ్మాయి తినని అంత డీప్గా లవ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తనతో ఫ్రెండ్షిప్ అయినా కట్ చేసి ఉండాలి, అట్లీస్ట్ ఆ కమ్యూనికేషన్ అదంతా కూడా కంప్లీట్గా కట్ చేసి ఉండాలి. అలా చేస్తే బెటర్. కానీ అలా చేయకుండా కంటిన్యూ చేయడం ఇతని తప్పు. ఆ అమ్మాయి రమ్మంది ఫ్లాట్కి వెళ్ళడం అవన్నీ తప్పులే, అవన్నీ పెద్ద తప్పులు. ఇతను కూడా ఏమీ తప్పు చేయలేదు, ఇతను కూడా అంత కరెక్టే, ఇతను కూడా అసలు ఏం మిస్టేక్ లేదు అనడానికి లేదు, చాలా తప్పులు ఉన్నాయి. సో బేసిక్గా యువత చేస్తున్న కొన్ని మిస్టేక్లు ఇవన్నీ కూడా ప్రస్తుతం అందరూ అదే చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అసలు ఆ రిలేషన్స్ తాలూకా ఇంపాక్ట్ తెలియట్లే. ఎందుకు? ఏముందిలే, అందరూ సీరియస్గా తీసుకోవట్లేదు, అందరూ లైట్ తీసుకుంటున్నారులే ఈ రోజుల్లో రిలేషన్స్ అనే భావన పెరిగిపోవడం వల్ల. అది దేనివల్ల పెరుగుతుందంటే మనం చూస్తున్న వేరే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల. ఇలా కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి వేరే దగ్గర, వాటిని చూసి మనం ఇదే నిజం అనుకుంటూ ఉన్నాం, వాటిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు చాలామంది. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లవ్ చేసుకున్నారు, విడిపోయిన తర్వాత చల్ హట్ మాకేటి ఫుల్ టు బిందాస్ ఉంటాం అన్నట్టుగా దే ఆర్ ప్రూవింగ్ దట్. అంటే మాకు పిచ్చ లైట్, మాకు ఇది విడిపోయినా సరే మాకు కుచ్చుబీ ఫరక్ నయ్యి పడితే అనుకో అన్నట్టు ఉంటున్నారు చాలామంది. అంటే ఏకంత ఫరక్ కూడా పడదు మాకు అన్నట్టు ఉన్నారు చాలామంది. ఇలా ఉండడం వల్ల ఈ లవ్ బ్రేకప్స్ని, లవ్ని అంటే తక్కువ స్థాయిలో చూడటం అనేది ఎక్కువైపోయింది. అది చాలామంది విషయంలో జరుగుతుంది, ఏదో ఒకరి విషయంలో నేను చెప్పను, చాలామంది విషయంలో జరుగుతుంది అది. సో అది ఈ రోజుల్లో చాలా ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ నార్మలైజ్ చేసి ఇన్స్పైర్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లు జరిగినప్పుడేమో నిజమైన ప్రేమ ఉంది, ప్రేమను కొంతమంది సీరియస్గా తీసుకుంటున్నారు, అందరూ లైట్గా తీసుకోవట్లేదు అనేది అర్థమవుతుంది. బట్ ఇది అర్థమైనప్పటికీ కూడా చాలామంది ఏం చేస్తున్నారు, వాళ్ళ స్వార్థం కోసం ఇది అర్థం అయినా అర్థం కాకపోయినట్టు నటిస్తున్నారు. అది ఇక్కడ వచ్చిన మేజర్ ప్రాబ్లం అంతా కూడా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది బేసిక్గా మేజర్ ప్రాబ్లం కాదు, ఇది మైనర్ ప్రాబ్లం. ఎందుకో చెప్పనా, ఈ తక్కువ వయసు ఉన్న వాళ్ళు, ఈ మైనర్స్ లాంటి వాళ్ళు, వీళ్ళు చేస్తున్న పనులే ఇవన్నీ కూడా ఎక్కువగా. సో వాళ్ళ కారణంగానే ఇప్పుడు ఈ ప్రేమ మీద ఒకనొక టైంలో కొంతమంది కారణంగా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చినప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళ వల్ల పాజిటివ్ ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంటుంది. ప్రేమ ఓకే, నిజంగా జెన్యున్గా ప్రేమించేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ మనిషి దక్కపోతే చనిపోయే వాళ్ళు ఉన్నారు, ఇలాంటివి వింటూ చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇదొక ఇన్సిడెంట్ అనమాట. మళ్ళీ ఈ మధ్యకాలంలో మనం కొంతమందిని చూసాం, అప్పటికప్పుడే ఈవెన్ పబ్లిక్ ప్లాట్ఫామ్లోనే ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు, వైరల్ అవుతూ ఉంటారు, తర్వాత మళ్ళీ విడిపోతారుతో వేరే వాళ్ళతో ఉంటారు, ఇవన్నీ కూడా చూసాం మనం. సో కాయిన్కి ఒక పక్క అది ఉంది, ఓ పక్క ఇది ఉంది. సో మనం ఏం చేయాలి, ఇవన్నీ చూసిన తర్వాత మనం మన లైఫ్లో తీసుకునే డెసిషన్స్. అంటే ఇప్పుడు ఈ వీడియోని, అంటే ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోస్ని కానీ లేదంటే ఈ వీడియోని కానీ ఎవరైనా సరే ఒక 18 నుంచి 24 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు, ఎందుకంటే మన ఛానల్ వ్యూవర్షిప్లో అదొక 20-25% వ్యూవర్షిప్ ఉంటుంది, 18% దాకా ఉంటుంది. సో అంతమంది చూస్తున్నారు కదా. సో మీరంతా కూడా అట్లీస్ట్ మీ లైఫ్లో మీరు ఏదైతే ఒక రిలేషన్లోకి వెళ్తారో దాని పరంగా చాలా స్ట్రిక్ట్గా ఉండడానికి ప్రయత్నించండి. ఆర్ అట్లీస్ట్ లేదంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బీ ఇన్ స్ట్రిక్ట్ రిలేషన్, అట్లీస్ట్ గివ్ దెమ్ ఏ క్లారిటీ. నువ్వు ఇది ఫిక్స్ అయిపో, అది అమ్మాయి అవని అబ్బాయి అవని, నేనైతే నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను, నీతో కలిసి ఉంటా, ఫ్రెండ్షిప్ చేస్తా, కలిసి మాట్లాడుకుందాం, కమ్యూనికేషన్ ఉంటుంది, మన రిలేషన్ ఉంటుంది, కానీ హోప్స్ పెట్టుకోకు, అది ఫర్దర్గా ముందుకు వెళ్ళదు. నేను ఎవరితోనే రిలేషన్లో లేరంటే నువ్వు హోప్స్ పెట్టుకున్నావు ఒక అర్థం ఉంది, నేను రిలేషన్లో ఉన్నాక నువ్వు ఎందుకు హోప్స్ పెట్టుకుంటావు, అది నీ తప్పది.
ఇంకొకటి, నాకు ఒక్కసారైనా సరే నువ్వు హోప్స్ పెట్టుకుంటున్నావు, కంటిన్యూ చేస్తున్నావు అన్నట్టు అనిపించిందా, నేను డెఫినెట్గా నీతో నా రిలేషన్ కట్ చేస్తా. వద్దు నాకు. ఇది ఇలాంటి ఒక సిచ్యువేషన్ని మెయింటైన్ చేయాలి. బికాజ్ అసలు యాక్చువల్గా ఇది కూడా తప్పే, ఇలా చెప్పడం కూడా తప్పే. కానీ ఇక దీన్ని ఇంతకంటే బెటర్గా మారండి అంటే మారే పరిస్థితి లేదు ఇప్పుడు. ఒక అబ్బాయి 3 అమ్మాయిలతో తిరుగుతున్న రోజులు ఉన్నాయి, ఒక అమ్మాయి 3 అబ్బాయిలతో తిరుగుతున్న రోజులు ఉన్నాయి. ఏం చెప్తాం ఇంకా? అంతా స్టాలిన్ని ఫాలో అవుతున్నారు. ఒకరు ముగ్గురుతో ముగ్గురు అట్లా అన్నమాట. అక్కడ హెల్ప్, ఇక్కడ వేరే పని, పత్యాపారం, అంతే. సో ఇదంతా కూడా ఇట్లా నడుస్తూ ఉంది కాబట్టి నవ్వే డేస్ యూత్ జనరేషన్స్ అందరూ ఇలా ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్లు చూసైనా సరే మనం ఎవరితోనైనా సరే వాళ్ళ జీవితాలతో ఆడుకునేటప్పుడు కొంచెం చూసి ఆలోచించుకొని ఆడుకోవడం. అంటే వాళ్ళంతటా వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఉండుండొచ్చు మనతో, కానీ మనం వాళ్ళ ఇష్టాన్ని అంగీకరించి ముందుకు వెళ్ళాలా లేదా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది కదా, అది కూడా చూసుకోవాలి కొంచెం. ఎందుకంటే వాళ్ళు ఇష్టం కొద్దీ కొన్నిసార్లు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి చేసినట్టు అది ఎండ్ ఆఫ్ ది డే వచ్చి మీ మేడకు కూడా చుట్టుకుంటాయి. ఇప్పుడు ఆ అబ్బాయి మేడకు చుట్టుకున్నట్టు, అఖిల్ రెడ్డి ఆయన పేరు. సో నేను అంటుంది ఏంటంటే, ఇలాగా మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు, అంటే ప్రేమ పరంగా చెప్తున్నాను నేను, రిలేషన్స్ పరంగా చెప్తున్నాను నేను, ఆలోచించి మీ ఎమోషన్స్, అంటే మీకు ఏదైతే కొన్ని స్వార్థాలు, 2 అమ్మాయిలు ఉంటే హ్యాపీగా 2తో ఉండొచ్చు, మాట్లాడుకోవచ్చు, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవి పక్కన పెట్టి ఏదో ఒక రోజు మీరు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది కదా, ఆ టైంలో రెండో అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇది అబ్బాయిలకైనా చెప్తున్నా, అలాగే ఒక అమ్మాయికి చెప్తున్నా. ఒక అమ్మాయి 2 అబ్బాయిలతో ఉన్నప్పుడు 2 అబ్బాయిలతో బాగానే ఉంది, ఒకడు నన్ను సినిమాలు తిప్పుతున్నాడు, ఒకడు షాపింగ్లు తిప్పుతున్నాడు, బాగానే ఉంది. అలా అనుకునేటప్పుడు, అలా ఆలోచించేటప్పుడు రేపు పొద్దున్న నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన టైం వచ్చినప్పుడు, వీడిని నేను చేసుకున్నప్పుడు వీడి పరిస్థితి ఏంటి? వీడు అంగీకరించగలడా లేడా? యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అవ్వగలడా లేడా? అది ఆలోచించండి. లేదా ముందు క్లారిటీ ఇచ్చేసేయండి. అంతేగాని ఇట్లా ట్రయాంగులర్ స్టోరీలు వద్దు, అది కూడా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. సో ఇదే నేనైతే చెప్పాలనుకుంటున్నా. సో అంతే మరి ఇంకా. సో దాట్స్ గైస్. మీ అభిప్రాయం ఏంటి ఎంటైర్ ఇన్సిడెంట్ మీద? నాకైతే ఇద్దరిది తప్పు ఉంది నా దృష్టిలో. ఇది కరెక్ట్ కాదు, ఇద్దరు చేసిన తప్పే. బాధ అమ్మాయిది ఎక్కువ కనబడుతూ ఉండొచ్చు, కానీ తప్పులు నాకు ఇద్దరివి కనబడుతున్నాయి. అది నా వెర్షన్. అయితే మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలోని కూడా, వాట్సాప్ వీటన్నిటిలోని కూడా. అండ్ ఎప్పుడోకైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నో మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.